వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరుపాలెం ముస్లిం కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అచిత వేజన్ల ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ సూచనలతో ఆత్మకూరు సంఘం సీఐలు గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో 2 సీఐలు, 8 మంది ఎస్ఐలు, సుమారు 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాలనీలోని ప్రతి ఇంటిని పరిశీలిస్తూ అక్కడ నివసిస్తున్న వారి వివరాలను సేకరించి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు సీఐ గంగాధర్ పలు సూచనలు చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాహనాలను సరైన పత్రాలతోనే ఉపయోగించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ కొత్త వ్యక్తుల సంచారంపై నిఘా ఉంచాలని, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని అవగాహన కల్పించారు. ఈ తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 50 స్కూటర్లు, 3 కార్లు, 4 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ నంబర్ ఉంటుంది, దానికి ఒక యాప్ ఉంటుంది. ఎక్కడ బెట్టింగ్ పెట్టినా మొత్తాన్ని ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. వాడి మాత్రం గంజాయి పెట్టి రిమైండ్ చేస్తాం. ఓకేనా? అలాంటి వాడు ఎవడన్నా వస్తే పట్టుకొని కట్టేసి మాకు కొట్టదు. అవన్నీ కూడా ఎవరు అడగరు. బ్యాంకు వాళ్ళు డైరెక్ట్ ఫోన్లో అడగరు, ఏ ఏజెన్సీ కూడా అడగరు, పోలీసు వారు అసలు అడగరు. ఎక్కడంటే మేము డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాం తప్ప మీ కేసు ఏమైంది, అదేమైంది, ఇదేమైంది తీసేపిస్తాము. రకరకాలు ఉన్నాయి. ఇంటి దగ్గరే ఉండండి, జాబ్ ఇప్పిస్తాము. ఇంటి దగ్గర అన్ని లైక్లు చేస్తామనండి, నెలకు 10,000 ఇస్తాము. క్లోజ్ అయిపోతానా ఫోటో వేసుకున్నా. హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటే అది నీ తలను కాపాడుతుంది. తలను కాపాడితే డబ్బులు మిగులుతాయి, నీ ప్రాణం మిగులుతుంది. కంపల్సరిగా పని చేయండి. ఎవరైనా మిక్స్డ్ కాలంలో, వేసవకాలం నైట్ టైం ఎవరన్నా అనుమానాస్పదంగా తిరిగినా, దొంగల కాలము, వేసవకాలము దొంగలు తిరిగే కాలం, కాల్ చేయండి. 112 ఉంటుంది. 100 ఉండేది, 100 తెలంగాణ గెలిచేది, 112 112 కాల్ చేస్తే ఫ్రీ కాల్ ఏమీ వచ్చాయి. చేస్తున్నారు కదా, మా ఆయన కొట్టాడు, మా ఆయన తాగేసి ఇంటికి వచ్చి రద్దు చేస్తున్నాడు, మా ఏరియాలో కరెంట్ పోయింది, ప్రతిదానికి కాల్ చేస్తుంటారు. కానీ అవసరమైన వాటికి కాల్ చేయరు. దొంగలు దొరికితేనో ఇంకేదైనా నేరం జరిగినప్పుడు మాత్రం మాకు కాల్ చేయరు. ఏం తెలియదు, గమ్ములు వదిలేస్తున్నారు. వాటికి కూడా సాధించి చెప్పండి. మరి పూర్తికి వెళ్ళిపోతాడు. నేను అది ఎక్కడో చోట దొరికిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాడు. అద్దెకి ఇచ్చిన ఇల్లు మీద అయి ఉండొచ్చును, పక్కన ఉన్న వాళ్ళు మీరై ఉండొచ్చును. కనుక్కోవాల్సిన బాధ్యత ఉందా లేదా? సో మీరేం చేయాలంటే, ఏదన్నా అనుమానాస్పదంగా ఉన్నా, ఎవరికి ముక్కు మొక్కలు తిన్నట్టు ఎవడన్నా తీసుకొని వచ్చి బుల్లెట్ బైక్ నడిపేస్తున్నాను కుర్రోళ్ళు. చాలా అది ఆడపిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మన ఆడవాళ్ళకైతే ఇంకా పెద్దవాళ్ళైతే అలాంటివి చాలా తప్పు. ఎవడన్నా చేస్తే మానుకోండి. మానుకోకపోతే గంజాయి తాగి గంజాయి అయినా ట్రాక్ చేయడం అందరూ కనుక్కోవడానికి ఈ కాలం దాని తప్ప వేరే మీరు కూడా వీటన్నింటినీ దృష్టి పెట్టి ఈ కాలనీలో పక్క ఇళ్లలో అద్దెలు చేరుకుంటారు. ఎవరో అన్నోన్ వ్యక్తులు వచ్చేసి ఈ కాలనీలో రాసుకొని పోతున్నారు. దీని ఉద్దేశం కూడా ఇట్లా డబ్బులు కొట్టేసే ఉద్దేశమే. కాబట్టి పథకాలు అవి ఇస్తే గవర్నమెంట్ లోకల్ ఎంఆర్ఓ, ఆర్టీఓ లేకపోతే రెవెన్యూ స్టాఫ్ రావాలా, వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన వారే ఉంటారు తప్ప వేరే ఎవరో ముక్కు తెలియని వాడు వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి దయచేసి. ఒకవేళ అలాంటివి జరిగితే ఇమీడియట్గా పోలీసు వారి సమాచారం వేయండి. మాకు ఫోన్ చేయలేని పరిస్థితుల్లో 112 కాల్ చేయండి. అదే టోల్ ఫ్రీ నెంబర్ 112 కాల్ చేసి కంపల్సరీగా పోలీస్ సాయం తీసుకోండి. మోసపోవద్దు. మోసపోయిన తర్వాత మళ్ళీ కూడా అన్నీ తిరిగి రావు. కాబట్టి మీరందరూ కూడా పోలీసు వారి సేవలు ఉపయోగించుకొని మీరు ఇబ్బంది పడకుండా క్షేమంగా ఉండాలని ఆత్మకూరు పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రయాణికులకు సురక్షిత రక్షణ ధ్యేయంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని నెల్లూరుపాలెం జాతీయ రహదారిపై సుదూర ప్రాంతాలకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ తనిఖీలు నిర్వహించారు. రవాణా శాఖ అధికారి రాములు, సిఐ గంగాధర్, ఎస్ఐ జిలాని, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ గంగాధర్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు చేపట్టడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ రాములమ్మ మాట్లాడుతూ, ప్రతి వాహనానికి 4
ఎమర్జెన్సీ డోర్లు ఉండాలని, ప్రతి కిటికీ గ్లాస్ వద్ద హ్యామర్ ఉంచాలని, ప్రమాదం జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రయాణికులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత బస్ వారిదేనని తెలిపారు. రాత్రి రాకపోకలు చేసే బస్సులకు 2 డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలని, బస్సులో బర్త్, బేబీ సీట్ ఉండకూడదని తనిఖీలో భాగంగా ప్రైవేట్ ట్రావెల్లో ఉన్న బేబీ సీట్ బెర్త్ను తొలగించి తెలిపారు. ఇటీవల తిరుగుతున్న బస్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ప్రైవేట్ ఉద్యోగులు కొనసాగిస్తున్న నిరసన హింసాత్మకంగా మారింది. ఆందోళన చేస్తున్న కార్మికులు పోలీస్ కారుతో సహా పలు వాహనాలను ధ్వంసం చేయడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కొన్ని రోజులుగా వివిధ ప్రైవేట్ కంపెనీలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు తమ డిమాండ్లను వినిపిస్తూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వీధుల్లో ప్రదర్శనలు చేస్తున్నారు. నిరసనకారుల్లోని కొన్ని వర్గాలు రాళ్ల దాడికి, ఆస్తి విధ్వంసానికి పాల్పడడంతో పరిస్థితి తీవ్రమైంది. దీంతో పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అధికారులు పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి మరింత తీవ్రం కాకుండా నిరోధించడానికి అదనపు భద్రతా బలగాలను మోహరించారు. అదే సమయంలో నిరసన చేస్తున్న ఉద్యోగుల ఆందోళనను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెల 15న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జువ్వలదిన్నె పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ నేతలు బోగోలులో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు విచ్చేసి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికాలని పిలుపునిస్తున్నారు. అందరికీ నమస్కారం సార్. మా యొక్క ఈ సీసీ బస్సుల యొక్క యాక్సిడెంట్ల నిమిత్తంగాను ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయటమైంది. అందులో భాగంగా మన ఆత్మకూరు సిఐ గారు, అట్లాగనే ఎస్ఐ గారు, అట్లాగనే ఫైర్ డిపార్ట్మెంట్ గారు, అట్లాగనే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ముఖ్యంగా మనకు ఈ యొక్క నామ్స్ ఎలా అంటే డ్రైవర్ దగ్గర కంపల్సరీ బేబీ సీట్ ఉండకూడదు, అట్లాగనే డ్రైవర్ సీటు పైన మాత్రం బెర్త్ ఒకటి ఉండకూడదు డ్రైవర్ పడుకోవడానికి, అది కూడా తీసేయడం జరిగింది. అలాగనే మెయిన్ లోపల ఒక గ్యాంగ్వే డోర్ ఒకటి, అట్లాగనే ఎమర్జెన్సీ డోర్ ఒకటి, తర్వాత ఎస్కేప్ హ్యాచెస్ అని అంటే టాప్ పైన ఉంటాయి. ఎస్కేప్ హ్యాచెస్ 2 ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సైడ్ పడిపోయినప్పుడు ఆ ఎస్కేప్ హ్యాచ్లోంచి బయటికి రావడానికి ప్రయాణికులకి సులువుగా ఉంటుంది. అట్లాగనే ప్రతి గ్లాస్ దగ్గర హ్యామర్ కలిగి ఉండాలా. అట్లాగనే డ్రైవర్కి క్లీనర్కి నేను తెలియపరిచేది ఏమనగా ప్యాసింజర్ ఎక్కేటప్పుడే ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంది, ఇక్కడ గ్యాంగ్వే డోర్ ఉంది, ఇక్కడ హ్యామర్స్ ఉన్నాయి, అట్లాగనే పైన ఎస్కేప్ హ్యాచెస్ ఉన్నాయి. ఏదన్నా మనకు జరగరాని ప్రమాదం జరిగితే అవి వాటి గుండా మనం బయటపడవచ్చు అని వాళ్ళకి పదే వాళ్ళకి అవగాహన చేస్తుంటే వాళ్ళు కూడా ఓహో పలానా దగ్గర నైటు లైట్లు వెళ్ళకపోయినా కూడా గుడ్డిగానే వెళ్ళేసి ఆ డోర్ ఉందని అక్కడికి వెళ్ళేసి ఎస్కేప్ అవడానికి కారణం ఉంటుంది. అట్లనే డ్రైవర్లకి మనం చెప్పేదంటే నైట్ పూట కంపల్సరీ ఈ బస్సులో 2 డ్రైవర్లు ఉండాలి. 2 డ్రైవర్ కూడా క్యాబిన్ మీద బెడ్ పెట్టుకొని అక్కడ పడుకోకూడదండి. వెనకనే ఆయనకు ఒక సీటు కేటాయించి వెనకనే పడుకోవాలి, అంతేగాని కింద బాటంలో పడుకోవడానికి కూడా వీలు లేదు. నెక్స్ట్ మనం చేసేదంటే ఎక్కడైనా మనం లాంగ్ పనులు కాబట్టి ఒక టెంపరేచర్ మీటర్ మనం ఎప్పుడు నిత్యం దాన్ని చెక్ చేస్తూ ఉండాలి. హీటర్ మీటర్ అంటారు దాన్ని. ఆ హీటు మీటర్ చెక్ చేసుకుంటుంటే మనకి ఎలాంటి ప్రమాదాలు జరగవు. అట్లనే ఆ బండి యొక్క కండిషన్ కూడా మనకు తెలుసుకోవాలి. ఏంటంటే పొద్దున్నే అతను నైట్ అంతా ట్రావెల్ చేసి వస్తాడు, ఎక్కడో ఆ బండిలోనే పడుకోవటం కాకుండా ఎక్కడన్నా వాడికి ఒక రూమ్ లాంటిది తీసుకొని రూమ్లో పడుకొని ఒక అరగంట ముందు వచ్చేసి ఆ బండి యొక్క కండిషను మెయిన్ మనం చూడాల్సింది ఏం లేదు. ఛాయిస్ కానించి ఈ యొక్క వైరింగ్ కిట్ కానీ అట్లాగనే ఆయిల్ పైపులు కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా ఛాయిసెస్కి రాసుకుంటుంటాయి కాబట్టి ఈ చాలా అబ్జర్వ్ చేయాలి. అట్లానే ఎండాకాలం మెయిన్ మనం చూడాల్సిందంటే టైర్ కండిషన్ ఒకటి, రేడియేటర్లో కూలెంట్ ఆయిల్ ఒకటి, అట్లానే స్టీరింగ్ హైడ్రాలిక్ ఆయిల్ ఒకటి, ఇవన్నీ నిత్యం గమనిస్తుండాలి. అట్లానే బెల్ట్ కూడా రొటేషన్ అయ్యే బెల్ట్ కూడా మనం చెక్ చేయాలి. అప్పుడప్పుడు దారాలు బయటపడుతుంటుంది, అది కూడా మనం చెక్ చేసుకుంటే ఈ నామ్స్ డ్రైవర్ పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ క్లీనర్ పారిపోకుండా దిగేసేసి ప్యాసింజర్లు అందరినీ దించేసి వాళ్ళ లగేజ్ సేఫ్టీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఫైర్ అయితే ఫైర్ డిపార్ట్మెంట్కి లేదా సమీపంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి తెలియపరచాలని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. ఓకే సార్. ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు పోలీసు డిపార్ట్మెంటు, అట్లనే మన ఎంఏఐ సార్ రాములు సారు, అట్లనే ఫైర్ ఆఫీసర్ గురుప్రసాద్ గారు, మా ఆత్మకూరు ఎస్ఐ గారు అందరం కూడా నెల్లూరుపాలెం సెంటర్ దగ్గర ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ని చెక్ చేయడం జరిగింది. ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన ఎంఏఐ రాములు సార్ చెప్పినారు.
గ్యాంగ్ వే ఓపెన్ చేసి ఉండాలి, హ్యాచెస్ ఓపెన్ చేసి ఉండాలి, ఎగ్జిట్ వే ఓపెన్ చేసి ఉండాలి. ఓవరాల్గా 4 ఎగ్జిట్ వేస్ బస్సుకు ఉండాలని చెప్పేసి అట్లానే బేబీ సీట్ తీసేయడం కానీ, అట్లానే ఫైర్ ఆఫీసర్ సార్ కూడా అవి వాళ్ళ దగ్గర ఉన్న ఫైరింగ్ ఎక్స్టింగ్విషర్స్ పనిచేస్తున్నాయా లేదని కూడా చెక్ చేశారు పర్సనల్గా. ఇవన్నీ చెక్ చేసి అట్లనే హ్యామర్ ఉందా లేదా ఎమర్జెన్సీ టైంలో విండోస్ పగలు కొట్టుకోవడానికి ఇవన్నీ కూడా చెక్ చేసి ఈ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ క్షేమం కోసము ఇది మన ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి చేస్తున్న జాయింట్ ఆపరేషన్. ఈ జాయింట్ ఆపరేషన్ ప్రతి వారం చేస్తున్నాము. అట్లానే సర్ప్రైజ్గా ఎప్పటి పడితే అప్పుడు చేసి వీళ్ళందరినీ కూడా ఈ ప్రమాదాలు గురి కాకుండా అలానే ప్రాణం లాస్ కాకుండా చూసే దానిలో భాగంగా ఆత్మకూరు పోలీస్ డిపార్ట్మెంట్ అట్లానే మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ కూడా అందరూ పనిచేస్తున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ నామ్స్ పాటించి తోలితే రోడ్డు పైన తిప్పాలి, లేకుంటే మాత్రం బస్సులు సీజ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోబడతాయని ఆత్మకూరు పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు